ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ సంతకం పెట్టి ఇలా బాధ్యతలు తీసుకున్నాడు. విజయవాడలో ఉన్న క్యాంప్ ఆఫీసులో పూజలు చేసి అయ్యగారులు అచ్చింతలేసి ఆశీర్వాదాలు ఇచ్చినాక డిప్యూటీ సీఎం గానే కాకుండా పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా కూడా సంతకం పెట్టి కొలువెక్కిండి అలా. ఇక ఈ వీడియోని ఫ్యాన్స్ సంబరంగా చేతులయంగా షేర్లు చేస్తుంటే ఇంకొందరేమో అలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు గమనించి ఇంటర్నెట్ లో దిప్పబట్టిరు. పవన్ గెలిచినాక మొన్న అన్న చిరంజీవి ఇంటికి పోతే వదినేమో పెన్ను గిఫ్ట్ ఇచ్చిందని సోషల్ మీడియాలో వీడియోలు మస్తు వైరల్ అయినాయి కదా. అగో ఆ పెన్నుతోనే ఇలా డిప్యూటీ సీఎం గా మంత్రిగా సంతకం పెట్టి పదవులు ఎక్కిండు పవన్. ఆయన పక్క పంట పుస్తకం కానొచ్చే వరకు అదేంది అని మస్తు మంది ఇంట్రెస్టింగ్ గా చూసిరు. పవన్ కు మస్తు ఇష్టమైన రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ అని ఇప్పటికే ఆయన మస్తు సార్లు చెప్పుకున్నాడు. శేషేంద్ర శర్మ పుస్తకాలకేంచి కవితల్ని, లైన్లను కూడా ఇదివరకే మస్తుగా చెప్పిండు. ఆయన రాసిన ఆధునిక మహాభారతం పుస్తకాన్ని పక్క పంట పెట్టుకుని ఇలా కోల్వెక్కే వరకలా అది మా పవన్ కళ్యాణ్ అంటే అనుకుంటే ఫ్యాన్స్, జన సైనికులు మస్తు మురుస్తున్నారు. ఇక నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు అయింది కదా విద్యుత్ శాఖ ఎస్సీ సార్ కథ. జగిత్యాల జెడ్పీ హాల్లో సర్వసభ్య మీటింగ్ పెడితే పెద్ద ఇంజనీర్ సార్ రాసుకొచ్చుకున్న స్పీచ్ ను నైసుగా దంచుతున్నాడు. అసలు కరెంటు కోతన్నదే లేదు, 24 గంటలు పొమ్మన్నా పోతలేదు. అసలు మన కరెంటు గురించి చెప్పాలంటే అని మంచిగా వ్యాసం చదువుతున్నాడు. ఇంతలోనే కరెంటు పోయి కరెంటు శాఖ పెద్ద సార్ను ఎంత పరిశాన్ చేసిందో చూడుర్రి. కథం టాటా గుడ్ బై అన్నట్టే చేసింది. ఎస్సీ సార్ ను నలుగుట్ల నగుబాటి చేసింది. ఇట్లా కరెంటు మాట్లాడుతుంటేనే సార్ కు సురుకు పెడతామన్నట్టే కరెంటు పోయింది. సభ్యులంతా కిల్ల నవ్విర్రు. ఎమ్మెల్యే సంజయ్, జెడ్పీ చైర్మన్ వసంతక్క, వైస్ చైర్మన్ హరిచరణ్ అన్నలు అయితే ముసిముసిగా నవ్వబట్టిరు. మరి ఇప్పుడు ఎట్లా కరెంటు పోయింది సారు అని మహిళా జెడ్పీటీసీ నవ్వు కొట్టిన అడిగిర్రు. సార్ ఏదో కవర్ డ్రైవ్ చూసిండు కానీ వర్కౌట్ కాలేదు. అయినా ఇంతకు మునుపోసారి సీతక్క, బట్టి సార్లు మాట్లాడుతుంటేనే కరెంటు పోయింది. కరెంటు శాఖ పెద్ద సార్ మాట్లాడితే కరెంటు పోవుట్ల ఇచ్చేంతరం ఏముంది గానీ.